అందరికీ నమస్కారం. నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 4 రచించిన వారు మీనాకుమారి గారు. యోగేంద్ర అలాగే చూస్తూ ఉన్నాడు. 10 ఏళ్ల వాడికి కోపం వచ్చింది. తన ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుంటూ ఉండేవాడు యోగేంద్ర. పక్కింట్లో ఉండే తనకన్నా పెద్దవాడైన స్నేహితుడి మాటలతో ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునేవాడు. ఎవరి తప్పు ఏమిటో గ్రహించేవాడు. కొన్ని రోజులుగా నానమ్మకు బాగోక పూర్తిగా కదలలేని పరిస్థితిలో మంచం మీద ఉంటే తమ అందరి పరిస్థితి చూసి కుటుంబం పట్ల తల్లి నిర్లక్ష్య ధోరణి అంత చిన్నవాడు కూడా గమనించేలాగా ప్రవర్తించింది పూర్ణిమ. అమ్మ, స్కూల్కి టైం అయిపోతుంది, టిఫిన్ అయితే వెళ్తాం కదా అన్నాడు మంచం మీద పడుకొని పుస్తకం చదువుతున్న తల్లితో యోగేంద్ర. కొన్ని రోజులుగా ప్రదీప్ వంట చేస్తూ పిల్లల్ని కూడా అతనే చూస్తూ ఏమీ పట్టించుకొని పూర్ణిమ వైఖరికి, ఆరోగ్యం బాగోని సీతమ్మ గారికి మనసు కూడా బాగోక ఆవేదన పడుతూ ఉండేవారు మంచం మీద. తన విషయం పట్టించుకోకపోయినా ఒక భార్యగా భర్తను, తన బిడ్డలను కూడా పట్టించుకోకపోతే ఎలా అని ఆమె మనసులో బాధపడేది. ఏం వంక దొరుకుతుందా పెద్ద గొడవ పెట్టుకోవాలని, తను వారితో ఉండడం ఇష్టం లేదు అన్న విషయాన్ని ఎప్పుడో గ్రహించిన సీతమ్మ కొడుకుని, ఆ పసివాళ్లను చూడకుండా ఉండలేని అసహనంతో అలాగే మౌనంగా భరిస్తూ ఉన్నారు సీతమ్మ గారు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, పెరుగుతున్నావు కదా జాన్వి అని సీతమ్మ గారు చెబుతున్నప్పుడు జాన్వి అస్సలు వినేది కాదు. యోగేంద్ర తాను శుభ్రం చేస్తూ ఉండేవాడు. అటు తండ్రి దగ్గర హెల్ప్ చేస్తూ ఉండేవాడు. జాన్వి పనులు తప్పించుకోవడానికి తల్లికి ఈ విషయాన్ని చెప్పి, నానమ్మ నన్ను ఇల్లు ఉడవమంటుంది అని చెబుతుంది. ఆమె మంచం మీద పడుకొని అని చెప్పేది. ఆవిడకి నేను నా పిల్లలు పనిమనుషుల్లా కనబడుతున్నామా అంటూ, ఇక్కడ నాకు నడుము నొప్పి వచ్చింది, ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ ఏడ్చేసరికి జాన్వి కూడా తల్లి బాధ చూడలేక ఏడుస్తూ ఉండేది. నానమ్మ చెప్పిన విషయం వినకూడదు అన్న భావనలో పెరిగింది జాన్వి. నెల రోజుల నుండి ఆ ఇల్లు నరకప్రాయంగా అయిపోయింది. నాన్నగారు అలా మౌనంగా ఉంటారెందుకు? అమ్మకు మీరు అయినా చెప్పకూడదా అంటున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశాడు ప్రదీప్. 10 ఏళ్ల వాడికి ఉన్న మానసిక ధైర్యం నాకెందుకు లేకపోయింది అని సిగ్గుపడిపోయేవాడు ప్రదీప్. శాన్వి తండ్రి దగ్గరకు వచ్చి, ఆకలి వేస్తుంది డాడీ అంటూ ఏడుస్తూ ఉండేది. ప్రదీప్ తనకు తోచిన వంట చేసి పెడితే ఏం బాలేదు అంటూ ఉండేది. పూర్ణిమ, వంట చేయొచ్చు కదా, నువ్వు లేచి పిల్లలకు స్కూల్కి రెడీ చేయాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్న విషయం గ్రహించవచ్చు కదా అని రెండే మాటలు అంటే, అందుకే ఈ పట్నం దొరసానులని వదిలి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు మీకు. పని మనిషిలాగా ఉండే భార్య కావాలని మీ అమ్మగారు. నా ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయం నీకు అక్కర్లేదు, మీ అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు అని ఆవిడకి సేవలు చేస్తున్నారు. అసలు మీ అమ్మగారు ఉంటే నన్ను పూర్తిగా మర్చిపోతారు అందరూ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ చేసింది పూర్ణిమ. ఇంతలో పూర్ణిమ వాళ్ళ ఊరు నుండి ఎవరో ఒక బంధువు వచ్చారు. ప్రదీప్తో మాట్లాడుతూ ఉన్నాడు గట్టిగా. ఏం బాబు, తల్లి చచ్చిపోతే ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కూడా పంపించరా? ఆఖరిసారి తన బిడ్డను చూడడానికి కూడా లేదా? మరీ ఇంత కటిక వాళ్ళ మీరు మీ అమ్మగారు అని అడుగుతున్న మాటలకు ఎప్పుడు జరిగింది అన్నాడు ప్రదీప్. లోపల నుంచి అన్నీ వింటున్న సీతమ్మ గారికి ప్రాణం చచ్చిపోయింది. అదేమిటి, 11 రోజుల క్రిందటే ఆమె చనిపోవడం, కార్యక్రమాలు జరిగిపోవడం జరిగింది. పూర్ణిమకు కూడా ఫోన్ చేసి చెప్తే ఆమె ఏడుస్తూ అత్తగారు భర్త పంపలేదు అని చెప్పింది. ఎంత మగదిక్కులేని సంసారం అయితే మాత్రం మేమంతా బంధువులం ఉండబట్టి ఆమె కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి. అడిగే 4 మాటలు నేనే అడుగుతాను అని మా వాళ్ళందరినీ రావద్దని చెప్పి మరీ వచ్చాను. ఆ అమ్మాయికి మేమున్నాము అంటూ చాలా కోపంగా మాట్లాడారు ఆ వచ్చిన వ్యక్తి. పిల్లలు ముగ్గురు నిలబడి చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా. అమ్మమ్మ చనిపోయారా అని యోగేంద్ర అలాగే చూస్తున్నాడు. సీతమ్మ గారు బాధగా లేచి వచ్చి, అసలు మాకు ఆ విషయం తెలియదు బాబు,
అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. లోపల పెరటిలో వాష్రూమ్కి వెళ్ళిన పూర్ణిమ పెద్ద తాతగారి అబ్బాయి వచ్చారు అని కంగారుగా ఏడుస్తూ వచ్చింది బయటికి. ఏమ్మా, ఫోన్ చేసి చెప్పాం కదూ, తెలియదు అంటున్నారు. నువ్వేమో మీ అత్తగారు పంపలేదు, భర్త ఒప్పుకోలేదు అని చెప్పావు. వారితో మాట్లాడాలి అంటే మాట్లాడరు అన్నారు. మీరు కానీ వస్తే నా సంసారం కూడా పోతుంది. ఏమీ రావద్దు, చెప్పొద్దు, మీరే చేసేయండి ఎలాగో అలాగా అంటూ ఏడుస్తూ చెప్పావు కదా అని చెప్తున్నా ఆ పెద్ద మనిషి మాటలకు ప్రదీప్కి ఏమిటి, ఎప్పుడు జరిగింది, మాకు తెలియదు అన్నాడు. పూర్ణిమ ఏడుస్తూ ఎందుకు మామయ్య ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు? నన్ను కూడా కాపురం నుండి వెళ్ళగొట్టేస్తారు. అసలే తల్లి తండ్రి లేని దాన్ని వదిలేయండి, పోయినా అమ్మ తిరిగి రాదుగా అంటూ బోరున ఏడుస్తూ ఉన్నది పూర్ణిమ. సీతమ్మ గారు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని నీరసంతో మాకైతే విషయం తెలియదు, మీరు ఏమైనా అనుకోండి అని చెప్పారు కళ్ళనీళ్లు తుడుచుకొని. నేను ఏం చేయను, అన్నీ నాటకంగా ఉంటాయి మామయ్య ఇక్కడ పరిస్థితులు. నేను మీకు ఏమీ చెప్పలేను, అలా చెప్పిన మరుక్షణం నా కాపురం ఉండదు అంటూ దొంగ ఏడుపులు ఏడ్చింది పూర్ణిమ. ఏమో, మనుషులు పోయారు, ఎవరి నాటకాలు ఎలా ఉంటే మాకెందుకు, అన్నీ మా చేతులతోనే జరిపించుకొని వెళ్ళిపోయింది ఆ బంగారు తల్లి అంటూ అక్కడ పరిస్థితి అర్థం కాక వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. నిజం చెప్పు పూర్ణిమ, మీ అమ్మగారు చనిపోయిన విషయం నీకు ఫోన్ చేసి చెప్పారు కదూ, మాకు ఎందుకు చెప్పలేదు అన్నారు సీతమ్మ గారు. అయ్యో అయ్యో అయ్యో, జరిగిన విషయం మీకు చెప్పినా కూడా చెప్పలేదు అంటే నేను మాత్రం ఏం చేయగలను? నేను ఎక్కడ వెళ్తాను అని ముందే మంచం ఎక్కి కూర్చొని నాటకమాడిన మీ గురించి నేను ఎలా చెప్పగలను అంటూ శోకాలు పెట్టి ఏడుస్తుంది పూర్ణిమ. నానమ్మ వైపు చూస్తున్న జాన్వీకి విపరీతమైన కోపం వచ్చేసింది. నువ్వెప్పుడు చెప్పావు, నాకు కూడా తెలియదు కదూ అన్నారు ప్రదీప్. మీకు చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు, కానీ మీ అమ్మగారికి నేను చెప్పాను. అయినా కూడా ఆవిడ అన్న మాటల వల్ల నేను వెళ్ళలేకపోయానండి అని ఏడుస్తూ రచ్చ రచ్చ చేసేసింది పూర్ణిమ. అన్నీ చూస్తున్న యోగేంద్రకి ఒక్కటి అర్థం కాలేదు. అమ్మమ్మ చనిపోయిందన్న విషయం తెలిసిన అమ్మ మంచం మీదే ఉండి అన్నీ శుభ్రంగా తిని పుస్తకాలు చదువుకుంటూ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నది. మరి ఎందుకు? నానమ్మకు తెలియదన్న విషయం అర్థమైంది యోగేంద్రకు. అబద్ధం చెప్తున్న అమ్మను నాన్నగారు ఎందుకు గట్టిగా ప్రశ్నించలేరు అనుకొని చూస్తూ ఉన్నాడు యోగేంద్ర. అరెరే, ఎలా జరిగిందో అని బాధపడ్డాడు ప్రదీప్. ఎంత విచిత్రమైన ప్రపంచం. జన్మనిచ్చిన తల్లిని ఆమె చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న నీవు అడుగు కూడా బయట పెట్టకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. కారణం లేకుండా నాపై కక్ష సాధింపుగా మంచమెక్కి నీ కడుపున పుట్టిన బిడ్డలను, కట్టుకున్న భర్తను నిర్లక్ష్యం చేస్తూ ఉన్న నీ దగ్గర ఇక నేను అస్సలు ఉండలేను. ఎంత చెప్పినా నీ వైఖరి మారేది కాదు. ఇన్నాళ్ళు అందరినీ కళ్ళతో చూసుకొని బ్రతకవచ్చు అని అనిపించింది, కానీ నీలాంటి నాటకస్తురాల్ని నేను చూడలేదు. తల్లిపోయినా కూడా బాధపడని నీలాంటి మూర్ఖురాలు ఉన్న ఇంట్లో నేను ఉండలేను అంటూ ఏడుస్తూ బట్టలు సర్దుకున్నారు చిన్నగా సీతమ్మ గారు. తన భర్త ఎప్పుడో స్థలము, ఒక చిన్నపాటి ఇల్లు అన్నీ కొని ఉంచారు. అక్కడికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు సీతమ్మ. లోపలికి వెళ్ళి తల్లిని వారించాలి అనుకున్న ప్రదీప్ని మీ అమ్మగారిని వెళ్ళనివ్వండి, మీరు కానీ అడ్డం పడితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్న భార్య వైపు చూస్తూ భయపడిపోతున్న పిల్లల వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ మాటలు వింటున్న యోగేంద్రకు చాలా కోపం వచ్చింది. తప్పంతా చేయాల్సిన వాళ్ళు చేస్తే ఆ తప్పుకు మీరు బాధపడడం ఏమిటి నానమ్మ? ఒక్కతే ఎలా ఉంటారు? నాన్నగారిని మమ్మల్ని చూడకుండా ఉండలేరు నానమ్మ అనుకున్న యోగేంద్ర, నాన్నగారు మీరు నానమ్మను ఆపండి అని చెప్పాడు. వేలడంత లేవు విధవా, నీకు ఆవిడ మీద అంత ప్రాణం ఉంటే నువ్వు కూడా వెళ్ళిపో అంటూ కోపంగా అరిచింది పూర్ణిమ. తండ్రి వైపు చూశాడు యోగేంద్ర. తల వంచుకొని కూర్చున్న తండ్రి వైపు చూసి లోపలికి వెళ్ళాడు యోగేంద్ర. తన బట్టలు ఒక బ్యాగ్లో సర్దుకున్నాడు.
వయస్సు 10 ఏళ్లవాడు అయినా కూడా ఆ ఇంట్లో పెద్దవాళ్లకు లేని జ్ఞానం అతనిలో ఉంది. అందుకే పెద్ద వయసులో ఉన్న నానమ్మకు తోడుగా నిలబడాలి అనుకున్నాడు. ఆనాడే తన నానమ్మతో అడుగులు బయటికి వేశాడు. నువ్వు ఎందుకు నాన్న? తల్లిదండ్రులకు మంచి చెడ్డ చూడాలి, అంతేకాని నాతో పాటు వచ్చేసి వారికి అండగా నిలబడకుండా ఉండకూడదు నాన్న. నేను ఎన్నాళ్ళు ఉంటాను? నా గురించి నువ్వు బయటికి రావద్దు అని బాధగా చెప్తున్న నానమ్మ వైపు చూసి, నీ గురించి పట్టించుకుంటూ నాన్న వాళ్ళకి కావాల్సినవి చూస్తాను నానమ్మ, అంతేగాని నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు అని మొండిగా చెప్పి నానమ్మతో వెళ్తున్న యోగేంద్ర వైపు చూసి, అలా వెళ్ళిపోతున్నాడు చూడు, ఉన్న ఒక్కగానొక్క కొడుకును కూడా నాకు కాకుండా చేసింది మహా కటిక రాక్షసి అని అత్తగారిని తిడుతూ పిల్లల ముందు ఏడుస్తూ ఉన్న తల్లిని చూసి జాన్వి వాళ్ళ నానమ్మ పెద్ద రాక్షసి అనుకుంది. పొలాల మీద కౌలకు వచ్చే డబ్బులు తీసుకొని సీతమ్మ వేరుగా ఉంటున్నారు మనవడితో. ఒరేయ్, నువ్వు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇలా నాతో రావడం ఏమిటి చెప్పు అని బాధపడుతున్న నానమ్మ వైపు చూసి, నానమ్మ, నేను అన్ని పనులు చూసుకుంటాను, నీ దగ్గరే ఉంటాను నేను ఖచ్చితంగా అని చెప్పాడు యోగేంద్ర. ఆ తర్వాత 4 రోజులకు ప్రదీప్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని తెలిసి తన నానమ్మను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు యోగేంద్ర. అక్కడ లోపల నుండి వినిపిస్తున్న మాటలకు అక్కడే ఆగిపోయారు సీతమ్మ గారు మనవడితో. ఆరోగ్యం బాగాలేదు, బీపీ పెరిగిపోయింది అని నాటకాలాడి మళ్ళీ మీ అమ్మను మన ఇంటికి తీసుకొని వస్తే నేను అస్సలు ఉండను ఇంట్లో. మీరే చూసుకోండి పిల్లల్ని కూడా, నాకు అక్కర్లేదు, నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని చెప్తున్న కోడల మాటలకు విస్తుపోయింది సీతమ్మ గారు. ఆ మాటలు వింటున్న యోగేంద్రకు ఏమీ అర్థం కాక ఒక పక్కకు తీసుకువెళ్ళిపోయాడు నానమ్మను. నానమ్మ, ఆలోచించకు, ఎందుకు, అమ్మ సంగతి తెలుసు కదూ అన్నాడు యోగేంద్ర. నేనేం తప్పు చేశాన్రా యోగి? అసలు నేను చేసిన తప్పు ఏమిటి? ఏనాడు మీ అమ్మకు అత్తగారుగా అనుకోలేదురా, కన్న తల్లిలాగానే అనుకున్నాను. అందుకే మీ అమ్మ చేసిన తప్పులు అన్నీ కూడా భరిస్తూ ఉన్నాను. అది కూడా తప్పేనా అంటూ కన్నీరు అయిపోయారు. కొడుకుకు బాగోలేదని ఒకటైతే కోడలి మాటలు చాలా నొప్పించాయి ఆమె మనసుకు. తర్వాత పూర్ణిమ బయటికి వెళ్ళడం చూసి తన నానమ్మతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు యోగేంద్ర. అంతలో డాక్టర్ గారు పరీక్ష చేసి ఉన్నట్టుండి ఇంత బీపీ పెరిగింది, చాలా ప్రమాద స్థాయి, మీరు ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకోవాలి, వాకింగ్ చేయాలి, కొలెస్ట్రాల్ ఫుడ్ అస్సలు తినవద్దు అని మంచి చెడ్డ చెప్పారు. అవన్నీ వింటున్న సీతమ్మ కొడుకు చేయి పట్టుకొని బాధపడిపోయారు. యోగేంద్ర, మా అమ్మకు తోడుగా ఉంటూ ఎప్పుడూ కూడా వదలకు అని చెబుతున్న కొడుకు మాటలకు కన్నీరైపోయి, నాన్న, నీకు నా మీద ప్రేమ ఉంది అని తెలుసురా, ఏదేదో ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. కాలానుగుణంగా మనం కాస్త దూరంగా ఉన్న ప్రేమలు ఎక్కడికి పోతాయి, అవన్నీ ఆలోచించవా పిచ్చికన్నా అంటూ కొడుకు తలను నిమిరి బాధపడ్డారు సీతమ్మ. నేను నీ కొడుకు చాలా ఆనందంగానే ఉంటున్నాం, ఏ బాధ లేదు, ప్రతిరోజు వస్తాడు నీ కొడుకు నీ దగ్గరికి. నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తిండి విషయంలో మందుల విషయంలో అన్నీ కూడా శ్రద్ధగా చూసుకోవాలి. అంతేకాదు నీ కొడుక్కి మంచి చెడ్డ అన్నీ తెలుసు, ఏ బాధ లేదు నీకు ఎప్పటికీ, నీ కొడుకు బంగారం కన్నా అంటున్న సీతమ్మ గారి మాటలకు, అవునమ్మా, నేను వెధవను అయినా కూడా నా కొడుకు బంగారమే అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ప్రదీప్. నాన్నగారు, ఇప్పుడు ఏమైంది? నానమ్మకు తోడుగా నేను ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను చక్కగా పట్టించుకుంటాను, ఏ విషయానికి ఇబ్బంది లేదు అంటూ ధైర్యం చెప్పాడు. ఇటువంటి మనస్తత్వం నీకెలా అబ్బిందిరా? ఎంత బంగారు తండ్రి నాన్న అంటూ సీతమ్మ గారు తన మనవడిని దగ్గరకు తీసుకొని కొడుకు తల నిమురుతూ ఉన్నారు కన్నీరు పెట్టుకుంటూ. అసలు ఏదైనా కానీ అన్నీ సహాయం చేస్తున్నారా, నేనేమీ కష్టపడడం లేదు. ఇప్పుడు నిజానికి నీ కొడుకు
ఏ పని చేయనివ్వడం లేదు, అడిగి మరీ నేర్చుకుంటున్నాడ్రా అంటూ ఆనందంగా చెబుతున్న తల్లి వైపు చూసి సంతోషపడ్డాడు ప్రదీప్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.